థ్యాంక్ యూ జీసస్. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 25వ వచనం వరకు. యేసు ప్రభు మందిరాన్ని, ఆ మందిరంలో జరిగిన సంఘటనల గురించి మనం తెలుసుకుందాం. నిజంగా యేసు ప్రభు ఎందుకు ఆ విధంగా చేశాడు? ఎందుకు గొర్రెల్ని, అక్కడున్న పశువుల్ని, అక్కడున్న పావురాల్ని వాటన్నిటిని కూడా తోసివేశాడు, వాళ్ళకి తరిమి వేశాడు? ఎందుకు యేసు ప్రభు అలా చేశాడు? ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇది నార్మల్‌గా మనం చదువుతున్నప్పుడు ఇందులో కొత్తగా ఏం కనిపించదు గానీ, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు ఇది చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంటది. బైబిల్ టేస్ట్ ఏంటో నాకు చాలా అర్థమైంది. నైట్ దీని గురించి చదువుతున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. నా వైఫ్‌తో కూడా చెప్పాను. దీంట్లో చాలా చాలా ఆయన మొత్తం అంతటిని కూడా తెలియపరిచాడు. చాలా బావుంది. చాలా బాగా అర్థమవుతుంది. ఇంత మధురంగా ఉందా దేవుని బైబిలు, ఎంత బావుంది అని నేను ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని నా వైఫ్‌తో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదిగో దేవుని యొక్క రుచికరమైన ఆహ్, ఆ యొక్క భోజనం, ఆ యొక్క బైబిల్ మీ ముందుంది. చూద్దాం ఒక్కొక్కటి. పస్కా పండుగ 12వ వచనం నుంచి చదువుదాం. ఇది జరిగాక యేసు తన తల్లితో, సోదరులతో, శిష్యులతో కలిసి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు కొద్ది రోజులు బస చేశారు. యేసు ప్రభు కపెర్నహూములో కొన్ని రోజులున్నాడు. ఎందుకున్నాడంటే దానికి ఒక రీజన్ ఉంది. కపెర్నహూములో యేసు ప్రభు ఎందుకున్నాడంటే నెక్స్ట్ పస్కా పండుగొస్తుంది. పస్కా పండుగకి ఖచ్చితంగా యేసు ప్రభు అటెండ్ అవుతాడు. ప్రతి సంవత్సరం గూడా ఆయన పస్కా పండుగకి అటెండ్ అవుతారు. సో, పస్కా పండుగ కోసం కపెర్నహూములోనే ఆయన వెయిట్ చేస్తున్నాడు. కపెర్నహూము యెరూషలేము దేవాలయానికి చాలా దగ్గరలో ఉంటదనమాట. చాలా దగ్గరలో సుమారు ఒక రోజు జర్నీ అనుకుంటా మహా అయితే. సో, అంత దగ్గరగా ఆయన పస్కా పండుగ కోసం చాలా వెయిట్ చేస్తున్నాడు. అక్కడ 13వ వచనం చూద్దాం. 13 నుంచి ఒకసారి ఆహ్, 16 వరకు చూద్దాం. 13-16. యూదుల పస్కా పండుగ దగ్గర పడగానే యేసు యెరూషలేముకు వెళ్ళాడు. ప్రజలు మందిర ఆవరణంలో ఎద్దుల్ని, గొర్రెల్ని, పావురాల్ని అమ్మడం చూశాడు. కొందరు బల్లల ముందు కూర్చొని డబ్బులు మార్చుకోవడం చూశాడు. త్రాళ్లతో ఒక కొరడా చేసి అందరినీ ఆ మందిర ఆవరణం నుండి తరిమివేశాడు. ఎద్దుల్ని, గొర్రెల్ని తరిమివేసి డబ్బులు మారుస్తున్న వాళ్ళు డబ్బులు కింద చల్లి వాళ్ళ బల్లల్ని తలక్రిందులుగా చేసివేశాడు. పావురాలు అమ్ముతున్న వాళ్ళతో అవన్నీ అక్కడి నుంచి తీసివేయండి. నా తండ్రి ఆలయాన్ని సంత దుకాణంగా మార్చడానికి మీకెన్ని గుండెలు అని అన్నాడు. పస్కా పండుగకి యేసు ప్రభు అక్కడికి యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. ఈ దేవాలయానికి యేసు ప్రభు వచ్చిన తర్వాత వీటన్నిటిని చూసాడు. ఏంటంటే ఎద్దుల్ని, గొర్రెల్ని, పావురాల్ని అమ్మడం, డబ్బులు మార్చడం ఇవన్నీ చూసి యేసు ప్రభు ఆ అమ్మేవాళ్ళని, ఆ ఎద్దుల్ని, ఆ గొర్రెల్ని, పావురాల్ని అన్నీ గూడా విడిపించాడు. ఇవన్నీ ఆయనకి కొంచెం ఇబ్బందిగా కనిపించి వాటన్నిటిని తమిరివేసి నా దేవాలయాన్ని దేవుని యొక్క దేవాలయాన్ని ఇంత అపరిశుభ్రంగా ఉంచుతారా? ఈ విధంగా ఉంచుతారా? అని జెప్పేసేసి. మీకు అక్కడ పరిశుభ్రత ఒకటే కనిపించొచ్చు. కానీ అందులో చాలా గొప్ప ఆయన యొక్క ఆహ్, ఇన్నర్ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంది. ఆయన ఒక పర్పస్‌తో దాన్ని చేశాడు. దాన్నేంటో మనం చూద్దాం, తెలుసుకుందాం. ఇదే యేసు ప్రభు బాప్తిస్మం తీసుకోక ముందు అధికారంగా అంటే యూదుల ఆచార ప్రకారంగా 30 ఇయర్స్ రాకపోతే వాళ్ళని ఆహ్, మైనర్ గానే కన్సిడర్ చేస్తారు. 30 ఇయర్స్ తర్వాత మేజర్ కింద కన్సిడర్ చేస్తారు. సో, యేసు ప్రభు ప్రతి సంవత్సరం గూడా ఈ పస్కా పండుగకి వచ్చేవాడు. పాస్ ఓవర్. అలాగే ఈయన 12వ సంవత్సరంలో గూడా మనం చూసాం పాస్ ఓవర్‌కొచ్చినట్టు. అలాగే చిన్నప్పుడు గూడా పాస్ ఓవర్‌లో, పస్కా పండుగలో ఈయన వచ్చి ఆయన వెల చెల్లించాడు అని చెప్పేసి, వాళ్ళ ఫాదరు వెల చెల్లించాడని చెప్పేసేసి మనం చూసాం.
అప్పుడు యేసు ప్రభు ఇవి చూశాడు. ఇప్పుడు యేసు ప్రభు ఇవి చూశాడు. కానీ అప్పుడు యేసు ప్రభు రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాడు. ఎందుకు రియాక్ట్ అవుతున్నాడంటే, యేసు ప్రభు ఇప్పుడు బాప్తిసం తీసుకుని అఫీషియల్‌గా దేవుని కుమారుడు, దేవుని యొక్క అభిషేకంతో నింపబడిన దేవుని కుమారుడుగా ఇప్పుడు ఆయన రెడీ అయ్యాడు. ఆయన ప్రతి దానికి కూడా సిద్ధపడ్డాడు. ఆయన సిద్ధపడి పస్కాకి సిద్ధపడ్డాడు. ఆయన పస్కా కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రతి పస్కా పండుగకి యేసు ప్రభు ఉన్నాడు. ఇది 30వ పస్కా పండుగ. 31లో పస్కా పండుగ ఉన్నాడు. 32వ సంవత్సరంలో పస్కా పండుగలో ఉన్నాడు. 33వ సంవత్సరం పస్కా పండుగలో ఆయనే ఉన్నాడు. ఓకే. పస్కా, పాస్ ఓవర్. ఎందుకు ఈ పస్కా అంత ఇంపార్టెంట్ అంటే, యేసు ప్రభు ఎందుకు ఆ గొర్రెల్ని, ఎద్దుల్ని, పావురాల్ని విడిపించాడు? 14 వచనం. ప్రజలు మందిర ఆవరణంలో ఎద్దుల్ని, గొర్రెల్ని, పావురాల్ని అమ్మడం చూశాడు. కొందరు బల్ల ముందు కూర్చొని డబ్బులు మార్చడం చూశాడు. త్రాళ్లతో కొరడా చేసి ఆయనే చేసి కొందరిని ఆ మందిరం నుంచి తరిమివేశాడు. ఎద్దుల్ని, గొర్రెల్ని తరిమివేశాడు. డబ్బులు మారుస్తున్న వాళ్ళను కూడా క్రింద చల్లి బల్లల్ని తలక్రిందులుగా చేసివేశాడు. పావురాలు అమ్ముతున్న వాళ్ళతో అవన్నీ అక్కడి నుంచి తీసివేయండి. నా తండ్రి ఆలయాన్ని సంత దుకాణంగా మార్చడానికి మీకున్ని గుండెలు అని అన్నాడు. ఇక్కడ పావురాల్ని, ఎద్దుల్ని, గొర్రెల్ని అక్కడి నుంచి బయటికి పంపించడం ఆయన మోటో కాదు. అక్కడ డబ్బులు కింద పడేయడము ఆయన ఉద్దేశ్యం కాదు. ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, అసలు ఎంత బావుందంటే ఈ వచనం చదువుతున్నప్పుడు, దీని గురించి నాకు తెలిసినప్పుడు నేను దీని గురించి ఏ బైబిల్స్ సెర్చ్ చేయలేదండి. తెలుగు బైబిల్ 4 ఉన్నాయి గదా! టీఈఆర్‌వి, ఐఆర్‌వి, బిఎస్ఐ బైబిలు, ఇంకొకటి టీఎస్‌సి బైబిలు, ఇంకొకటి ద ప్యాషన్ ట్రాన్స్‌లేషన్ ఇంగ్లీష్ బైబిల్. ఈ బైబిల్స్ అన్నీ గూడా నేను చదివానంతే. చదువుతున్నప్పుడు ఇందులో ఎంత గొప్ప టేస్ట్ వచ్చిందంటే, ఎంత పాస్ ఓవర్ పస్కా పండగలో ఖచ్చితంగా యేసు ప్రభు పాల్గొనాలని ఆయన డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అవ్వడం కాదు, పస్కాలో ఆయన ఖచ్చితంగా ఉండాలి. పస్కా అంటే ఏంటంటే, ఫస్ట్ మనకు తెలిస్తే దీని యొక్క ఆ యొక్క మనం ముత్యం అంటాం గదా! డైమండ్ దస్ ఏంటో దీంట్లో తెలుస్తది. అదే ఆ సీక్రెట్, ఆ టేస్ట్ ఏంటో మీకు తెలుస్తది. పస్కా బలి పశువు, పాస్ ఓవర్. మొట్టమొదట పస్కా ఎప్పుడు జరిగిందంటే, మీరు నిర్గమకాండంలో చూసినట్లయితే ఐ థింక్ 9వ అధ్యాయం, 11వ అధ్యాయంలోనే ఉంటది. మోషే ఏం చేస్తాడంటే, యేసు ప్రభు దేవుడు ఏం చెప్తాడంటే మోషేకి, మోషే ఒక గొర్రెని తీసుకొని దాన్ని బలి అర్పించి, దాని రక్తాన్ని తీసి నిలువు కమ్ముకి, అడ్డు కమ్ముకి రాయి. మరణదూత ఏది కూడా వాళ్ళ గృహంలో సమీపించదు. ఎవరి ఇంటిలో అయితే ఆ నిలువు కమ్మె, అడ్డు కమ్మె ఆ ర మీద ఆ గొర్రెపిల్ల రక్తం ఉంటదో, ఆ రక్తాన్ని బట్టి మరణదూత వాళ్ళ హౌస్‌లోకి రాదు. అలాగే ఆ యొక్క మాంసాన్ని ఇంటిలో కూర్చొని తినాలి. ఎవరైతే తింటున్నారో, ఎవరి ఇంటి ముందైతే ఆ రక్తం ఉంటుందో, వాళ్ళ ఇంటిలోకి ఎటువంటి మరణదూత రాదు. అలాగే వాళ్ళలో ఎవరు కూడా జబ్బు పడరు. మొదటి పస్కా పండుగని వాళ్ళు ఆచరించారు. అదే కంటిన్యూగా వస్తుందన్నమాట. పాస్ ఓవర్ అంటే పాస్ ఓవర్, మరణదూత వాళ్ళని దాటి వెళ్ళిపోతుంది. వాళ్ళు చేసిన వాటిని చూడకుండా కేవలము ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని చూసి, కేవలం గొర్రెపిల్ల రక్తాన్ని చూసి ఆ మరణదూత దాటి వెళ్ళిపోతుంది. కేవలం గొర్రెపిల్ల రక్తం, మాంసం వాళ్ళు తినడం వల్ల వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం రాలేదు. ఇక్కడ యేసు ప్రభువే ఆ గొర్రెపిల్లగా రెడీ అయ్యాడు. యేసు ప్రభువే పస్కా బలి పశువుగా ఆయన రెడీ అయ్యాడు. యేసు ప్రభువే పాప పరిహారార్థ బలిగా ఆయన రెడీ అయ్యాడు. ఇక్కడ ధర్మశాస్త్ర ప్రకారంగా, ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్ర ప్రకారంగా ఎద్దుల్ని, గొర్రెల్ని, అక్కడ 14వ వచనంలో చూడండి. ఎద్దుల్ని, గొర్రెల్ని, పావురాల్ని అక్కడ బలిగా అర్పించాలి. ఇక్కడ ఎందుకు అమ్ముతున్నారు అంటే, ఎద్దులు, గొర్రెలు, పావురాల్ని ఎందుకు అమ్ముతున్నారంటే, మీరు యేసు ప్రభువు జననం గురించి మనం క్రిస్మస్‌లో మాట్లాడుకుంటున్నప్పుడు, దాని గురించి గొర్రెల కాపర్ల గురించి మాట్లాడుకున్నాం.
గొర్రెల కాపర్ల గురించి ఎందుకు దేవదూత గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళిందో మీకు ఇంకా క్లియర్ గా కావాలంటే యూట్యూబ్ లోనే మనది ఆ వీడియో ఉంది, చూడండి. గొర్రెల కాపర్ల దగ్గరికే ఎందుకు దేవదూత వెళ్ళిందంటే, ఈ బలి కోసం దేవాలయంలో బలిచ్చే గొర్రెల్ని స్పెషల్ గా మేపుతారు. ఏ గొర్రెని పడితే ఆ గొర్రెని, ఏ ఎద్దుని పడితే ఆ ఎద్దుని, ఏ పావురాన్ని పడితే ఆ పావురాన్ని దేవాలయంలో బలి అర్పించరు. వాటిని స్పెషల్ గా పెంచుతారనమాట. సో, అటువంటి బలి ఇవ్వడానికి అర్పించబడుతున్న గొర్రెల్ని పెంచే గొర్రెల కాపర్లు అక్కడ. సో, వాళ్ళ దగ్గరికి దేవదూత ఎందుకు వెళ్ళిందంటే, లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల వచ్చింది. ఇంకా ఈ గొర్రె పిల్లల్ని మీరు మేపాల్సిన అవసరం లేదు అని వాళ్ళకి చెప్పడానికి దేవదూత వెళ్ళి, వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి యేసు ప్రభు నిజమైన దేవుని గొర్రె పిల్లని చూపించింది. ఇక్కడ పాసవర్‌లో, పస్కా పండుగలో గొర్రెల్ని, ఎద్దుల్ని, పావురాల్ని ఉపయోగిస్తున్నారు కదా! గొర్రెల్ని ఇంకా ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎద్దుల్ని ఇంకా ఉపయోగించాల్సిన అవసరం లేదు. పావురాల్ని ఇంకా ఉపయోగించాల్సిన అవసరం లేదు. అలాగే ఇవి లేనప్పుడు అంటే ఎద్దుల్ని పాప పరిహారార్థ బలి కోసము, ఇంకా చాలా శుద్ధీకరణ కోసం, ప్రతి దానికి కోసం ఒక్కొక్క బలి కింద ఉంటదన్నమాట. గొర్రెలు గాని, ఎద్దులు గాని, యొక్క పావురాలు గాని, రూకలు మార్చడము. ఇవన్నీ గూడా ఆహ్, ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు వెల చెల్లించి, లేదా వాళ్ళు ఆ యొక్క గొర్రెని తీసుకెళ్ళి బలిస్తే, వాళ్ళ యొక్క పాపములన్నీ గూడా క్షమించబడతాయని ఆచరించబడుతున్న ఒక గొప్ప పండుగ. పస్కా పండుగ. పాస్ ఓవర్. వాళ్ళు చేసిన సమస్తము, ఆ సంవత్సరంలో వాళ్ళు చేసిన సమస్తము గూడా ఈ పాస్ ఓవర్, పస్కా పండుగ రోజు ప్రతి యూదుడు గూడా అక్కడకు వచ్చి ఆ పస్కా పండుగలో పాల్గొంటారు. వాళ్ళ సంవత్సరంలో చేసిన ప్రతి ఒక్కదాన్ని బట్టి, వాళ్ళ స్తోమతను బట్టి ఎద్దును కొంటారు, లేతే గొర్రెను కొంటారు, లేతే పావురాన్ని కొంటారు. లేకపోతే ఈ కొనడానికి కూడా అక్కడ ఆహ్ రోమా ప్రభుత్వం ఉందన్నమాట. రోమా ప్రభుత్వం వాళ్ళ డబ్బులు యూదులు అంగీకరించే వాళ్ళు కాదు. ఇక్కడ రూకలు మార్చడం అంటే ఏంటంటే, ఆ రోమా ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని తీసుకొని యూదుల డబ్బు కింద మార్చుకొని, ఆ యూదుల డబ్బుతోనే వెల చెల్లించాలి. అంటే అది నీతివంతమైనది కాదు అని యూదులు నమ్మేవారు. అందుకు రోకలు అక్కడ ఎక్స్‌చేంజ్ కూడా, డబ్బులు మార్చుకోవడం గూడా అక్కడ జరిగేది. ఇది అక్కడ జరుగుతుంది. సో, యేసు ప్రభు ఎందుకు ఆ గొర్రెని, ఎద్దుని, పావురాన్ని, ఈ రోకల్ని తోలివేశాడు అంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లని నేనొచ్చాను. ఇక వాటిని ఉపయోగించాల్సిన అవసరం లేదు. అబ్బా! ఎంత గొప్పగా ఉందండి. ఆయన కోపంతోనూ, ఏదో బాధతోనూ, ఏదో ఆవేశంతోనూ ఆయన చేయలేదు. ఇక మీరు ధర్మశాస్త్రం కింద ఉన్న వీటిని మీరు చేయాల్సిన అవసరం లేదు. దాన్ని కంప్లీట్ చేయడానికి నేనొచ్చాను. నేనే ఆ పాస్ ఓవర్ లాంబ్‌ని, నేనే ఆ యొక్క పస్కా బలి పశువుని నేనే. ఇంకా ఎద్దుల్ని గాని, గొర్రెల్ని గాని, పావురాల్ని గాని మీరు బలి అర్పించాల్సిన అవసరం లేదు. మీకోసం, సర్వలోక మానవాళి కోసం బలిగా అర్పించబడడానికి నేనే బలి పశువుగా వచ్చానని నీకోసం, నా కోసం యేసు ప్రభు ఇక్కడ తెలియపరిచాడు. అబ్బా! ఎంత మధురంగా ఉందండి. ఆయన ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో నీ కోసం, నా కోసం చేసిన ఏర్పాటు. పస్కా కోసం ఆయన సిద్ధపడ్డాడు. ఎవరి కోసం తెలుసా? నీ కోసం. 30వ సంవత్సరంలో ఈయన ఈ పస్కాలో ఆయన పస్కా పండుగలో ఆయనున్నాడు. 31వ సంవత్సరంలో ఉన్నాడు. 32వ సంవత్సరంలో ఉన్నాడు. 33వ సంవత్సరంలో ఆయనే పస్కా బలి పశువుగా అర్పింపబడి సర్వలోకానికి కూడా విడుదల కలిగించాడు. ధర్మశాస్త్రం కింద ఇంతకు ముందు వరకు కూడా యేసు ప్రభువు కూడా ధర్మశాస్త్రం కిందే ఉండి, ప్రతి ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి మాటని కూడా ఆయన నెరవేర్చుకుంటూ వచ్చాడు. చివరికి పస్కా బలి పశువుగా ఆయనే బలి పశువుగా మారి, ఆయనే తనను తాను అర్పించుకొని ధర్మశాస్త్రము నుంచి నిన్ను, నన్ను, మనందరిని విడుదల కలిగజేశాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి పాపం నుంచి కూడా మనకు విడుదల కలుగజేశాడు. అందుకే కమ్యూనియన్ మనం తింటున్నప్పుడు, రొట్టె, ద్రాక్షారసం మీరు తీసుకుంటున్నప్పుడు, ఇది ఆయన శరీరం అని మనం తింటున్నాము.
మీరు ఒకసారి చూసినట్లయితే ఇజ్రాయేలీయులు ఎప్పుడైతే ఆ గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని ఇంటి లోపలుండి తిన్నారో, తిన్న తర్వాత దగ్గర నుంచి ఆ ఎడారిలో నడిచిన తర్వాత వరకు కూడా, కానాను ఎళ్ళేంత వరకు కూడా ఒక్కరికి కూడా జబ్బు పడిన వాళ్ళు ఎవరు లేరు అని ఉంటదన్నమాట బైబిల్‌లో. నిస్సత్తువ కలిగిన వాళ్ళు లేరు అని ఉంటది బైబిల్‌లో. నిస్సత్తువ అంటే నిస్సత్తువ కలిగిన వాళ్ళు లేరు అని ఉంటది. అంటే వాళ్ళని బట్టి కాదు వాళ్ళకంత ఆరోగ్యం వచ్చింది. గొర్రె పిల్ల యొక్క మాంసం తినడం వల్ల వాళ్ళు అంటే ఈ రోజున యేసు ప్రభు శరీరం అని నువ్వు ఆ శరీరాన్ని తీసుకుంటున్నావంటే, నీ శరీరం కాదు పనిచేసేది. యేసయ్య శరీరం పనిచేస్తుందని అర్థం. అలాగే ఆ గొర్రె పిల్ల రక్తము అక్కడ నిలువు కమ్మికి, అడ్డు కమ్మికి ఉండడం వల్ల మరణదూత వారి గృహంలో ప్రవేశించలేదు. ఇదిగో యేసు ప్రభు పస్కా బలి పశువుగా నీ కోసం బలి అయిపోయి ఆ యొక్క రక్తము యేసు ప్రభు యొక్క రక్తం నీ మీద ప్రోక్షించబడడం వల్ల, నువ్వు కడగబడడం వల్ల, ఇప్పటికి కూడా నువ్వు చేసిన దాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడట్లేదు. యేసు ప్రభు చేసిన దాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. యేసు ప్రభు చేసిన దాన్ని బట్టి నువ్వు పరిశుద్ధుడిగా తీర్పు తీర్చబడ్డావు. నువ్వు రాజులైన యాజక సమూహముగా 1 పేతురు 2:9 రాజులైన యాజక సమూహముగా నిన్ను దేవుడు చూస్తున్నాడు. పరిశుద్ధ జనాంగముగా చూస్తున్నాడు. ఆయన సొత్తైన జనాంగంగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఇంత గొప్ప ఆణిముత్యాల్లాంటి వర్డ్స్‌ని దేవుడు ఇక్కడ ఉపయోగించాడు. ఆయన ఎద్దులంటే, ఆ గొర్రెలంటే, పావురాలంటే కోపంతో వాటిని బయటికి పొమ్మనలేదు. ప్రేమతో వాటిని విడుదల కలుగు చేయలేదు. పస్కా బలి పశువుగా నేనే వచ్చాను. అదే ఈ కాంటెస్ట్ అంతా గూడా, ఈ టెక్స్ట్ అంతా గూడా, ఈ యొక్క పారాగ్రాఫ్ అంతా గూడా మీరు ఇంకా చూస్తే క్లియర్ ఇంకా బాగా అర్థమవుతది మనకి. 17వ వచనం చూడండి. ఆయన శిష్యులు లేఖనాల్లో రాయబడిన ఈ విషయం జ్ఞాపకం చేసుకున్నారు. నీ ఇంటిపై నాకున్న ఆశ నన్ను దహించి వేస్తుంది. ఓకే. 18వ వచనం. యూదులు యేసుతో ఒక అద్భుతాన్ని చేసి చూపించు. దానితో నీకు ఇవి చేయడానికి అధికారం ఉన్నదని నమ్ముతామని అన్నారు. ఎందుకు అడిగారంటే యూదులు మెస్సయ్య వస్తున్నాడా అని వెయిట్ చేస్తున్నాడు. నువ్వు ఇదంతా చేస్తున్నావు గదా! నిజమైన మెస్సయ్య నువ్వేనా? నిజమైన మెస్సయ్య నువ్వే అయితే మాకొక సూచక్రియ చెయ్యి. మాకొక సూచక్రియ కావాలి. ఆ సూచక్రియ చెయ్యి. ఎందుకు యేసు ప్రభువుని సూచక్రియ అడిగారంటే, ఇజ్రాయేలీయులు గూడా ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే నమ్మలేదు. మోషే నమ్మనప్పుడు ఇ ఇజ్రాయేలీయులందరూ గూడా నమ్మడానికి దేవుడు మోషే ద్వారా అక్కడ సూచక్రియలు చేసి ఇజ్రాయేలీయులందరూ గూడా నమ్మే విధంగా దేవుడు చేస్తాడు. అదే సూచక్రియ. ఓకే. నువ్వు మమ్మల్ని విడిపించడానికి వచ్చావా? అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల్ని బానిసత్వంలో నుంచి విడిపించడానికి వచ్చాడు. మేము నమ్ముతున్నాము. దేవుడు మోషేకి సూచక్రియలు చేసి సామర్థ్యం ఇచ్చి, సూచక్రియలు చేసి అప్పుడున్న ఇశ్రాయేలీయులందరికి కూడా నమ్మకం కలగడానికి సూచక్రియ చేశాడు మోషేతో. దేవుడు మోషే ద్వారా సూచక్రియ చేయించాడు. నువ్వు నిజమైన మెస్సయ్య అయితే మాకు కూడా ఒక సూచక్రియ చెయ్యి. మేము నమ్ముతాము అని యూదులు సూచక్రియని అడిగారు. యేసు ప్రభువుని సూచక్రియని అడిగాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా మాకు సూచక్రియ అడిగి అప్పుడు యేసు ప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే 21వ వచనం. సారీ 19వ వచనం. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఈ మందిరాన్ని పడగొట్టి నేను దాన్ని 3 రోజుల్లో కడతాను. అంటే నెక్స్ట్ 20వ వచనం. యూదులు ఈ మందిరాన్ని కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది. నీవు దాన్ని 3 రోజుల్లో నిర్మిస్తావా అని అడిగారు. 21 కానీ యేసు మాట్లాడింది ఆలయమే తన దేహాన్ని ఆలయమనే తన దేహాన్ని గురించి. ఆయన బ్రతికింపబడ్డాక ఆయన శిష్యులు ఆయన చెప్పింది జ్ఞాపకం వచ్చింది. అప్పుడు వాళ్ళు గ్రంథాల్లో వ్రాయబడిన వాటిని యేసు చెప్పిన వాటిని విశ్వసించారు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఈ మాటని శిష్యులు గుర్తు చేసుకున్నారు. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నాకొక సూచక్రియ చూపించు అని యూదులందరూ అక్కడున్న వాళ్ళు అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఈ దేవాలయము మీరనుకుంటున్న ఈ దేవాలయము లోక పాపములన్నీ ఇక్కడే పోతాయనుకుంటున్న ఈ దేవాలయం. ఈ పస్కాలో బలి పశువుల్ని అర్పించడం ద్వారా పాప పరిహారార్థ బలి జరుగుతదని మీరు చూస్తున్న ఈ దేవాలయాన్ని ఎంతో పవిత్రంగా చూస్తున్న ఈ దేవాలయాన్ని
పడగొట్టి 3 రోజుల్లో నేను కట్టగలను. దీన్ని పడగొట్టగలను. 3 రోజుల్లో నేను లేపగలను అని మాట్లాడినప్పుడు, వాళ్ళ ఉద్దేశంలో దేవుడు ఆ దేవాలయం గురించి మాట్లాడుతున్నారే అనుకున్నారు. కానీ యేసుప్రభు ఎవరి గురించి చెప్పాడంటే, ఆయన గురించి. ఇక్కడ చూడండి. ఆయన పస్కా గురించి చెప్తున్నాడు. ఆయన పస్కా బలి పశువుగా నేనే అర్పింపబడబోతున్నానని చెప్తున్నాడు. ఇదిగో నేనే పస్కా బలి పశువుగా అర్పింపబడి ఈ లోక పాపమునంతా తీసివేసి మూడవ దినమున తిరిగి లేస్తున్నాను అని యేసు ప్రభు మరలా చెప్తున్నాడు. అక్కడ ఎద్దుల్ని, గొర్రెల్ని, పావురాల్ని తోలివేశాడు. ఎందుకు తోలివేశాడో ఆయన ఇక్కడ చెప్తున్నాడు. మీరు ఆచరిస్తున్న ఆచారాలను విడిచిపెట్టి ఇదిగో నన్ను వెంబడించండి. ఖచ్చితంగా మీకు విడుదల కలిగి చేస్తానని ఒక సింబాలిక్‌గా యేసు ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు చేసిన దాన్ని బట్టి కాదు. నువ్వు చేస్తున్న ఆ యొక్క ప్రేయర్‌ని బట్టి, ఆ ఉపవాసాన్ని బట్టి, నీ ఆలోచనలను బట్టి, నువ్విస్తున్న దాన్ని బట్టి, నువ్విస్తున్న దశమ భాగాన్ని బట్టి, నువ్విస్తున్న ఆఫరింగ్స్‌ని బట్టి, లేకపోతే నువ్వు సంఘానికి ఇస్తున్న దాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడడం కాదు. దాన్ని బట్టి నీకు ఆరోగ్యం రావడం కాదు. దాన్ని బట్టి జాబ్స్ రావడం కాదు. కేవలము ప్రభు కృప వల్ల, దేవుని ప్రేమ వల్ల మాత్రమే నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. నువ్వు ప్రతి విషయంలో కూడా అభివృద్ధి చెందుతున్నావు. దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా పిలువబడుతున్నావు. కేవలము యేసు ప్రభు పస్కా బలి పశువుగా ఆయన సిలువలో తనను తాను అర్పించుకోవడం వల్ల ఈ రోజున నువ్వు నేను పరిశుద్ధుడిగా పిలువబడుతున్నాం. యేసు ప్రభు ఆ దేవాలయాన్ని కాదు శుద్ధి చేసింది. మనిషిల్లో ఉన్న ఆచారాన్ని శుద్ధి చేశాడు. మనిషిలో ఉన్న ఆ తలంపులన్నీ దేవుడు శుద్ధి చేశాడు. నీలో నాలో ఉన్న ఇంకా ధర్మశాస్త్రం అనే ఆలోచనలు ఇంకా ఏమన్నా ఉన్నాయా? నేను చేస్తేనే వాళ్ళు గొర్రెని తీసుకెళ్ళి బలిస్తేనే, వాళ్ళు ఎద్దుని తీసుకెళ్ళి బలిస్తేనే, వాళ్ళు పావురాన్ని తీసుకెళ్ళి బలిస్తేనే, వాళ్ళు రూకలు మార్చుకొని నీతికరంగా చూస్తున్న ఆ యొక్క యూదుల డబ్బునే ఈ విధమైన ఆచారాలతోనే ఉన్న మనము కూడా, మనం కూడా చాలా ఆచారాలతో బ్రతుకుతున్నాం క్రైస్తవులుగా. క్రైస్తవులు ఆచారాలలో ఎక్కువగా బ్రతుకుతున్నారు. మనము చేసిన దాన్ని బట్టి మనం నీతిమంతులుగా పిలువబడుతున్నామా? ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ఆ పస్కా బలియాగము ద్వారా మనం నీతిమంతులుగా పిలువబడుతున్నామా? పస్కా బలి పశువుగా యేసు ప్రభువు తనను తాను సిద్ధం చేసుకొని తనను తాను అర్పించుకున్నాడు. దాని ద్వారా నువ్వు, నేను, మనందరం కూడా దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవుని సొత్తైన జనాంగముగా పిలువబడుతున్నాం. ఎంత గొప్ప స్థితి అండి దేవుడు మనకు కలుగజేసింది. ఈ రోజున యేసు ప్రభు ఆ పస్కా బలిగా ఆయన అర్పింపబడ్డాడు. మరలా దేనికోసం నువ్వు అర్పిస్తున్నావు? యూదులు ప్రతి సంవత్సరం మాటికి వాళ్ళు వచ్చి బలర్పించేవాళ్ళు. మరి యేసు ప్రభు సర్వలోక మానవాళికి ఒక్కసారే బలర్పించేవాడు. యూదులంటే ప్రతిసారి బలర్పించారండి, మేము అర్పించట్లేదండి అని మీరు అంటున్నారు. మీరు బలులైతే అర్పించట్లేదు. కానీ ప్రతిసారి కూడా మీరు ఒక్కసారి యేసు ప్రభు దగ్గర, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని మొట్టమొదటిగా ఎప్పుడైతే ఒప్పుకుంటారో ఆ క్షణమే మీరు పరిశుద్ధులుగా మారతారు. కానీ ప్రతిరోజు కూడా నేను పాపిని ప్రభువా, నేను ఘోర పాపిని ప్రభువా అంటే మరలా అవి ఆ బలిని అర్పిస్తున్నావు కదా నువ్వు. దేవుడు పరిశుద్ధుడిగా నిన్ను చేసిన తర్వాత కూడా ఆ పరిశుద్ధతను నువ్వు అంగీకరించకుండా, సిలువను అంగీకరించకుండా, సిలువకు విలువ లేకుండా మరలా నేను అపరిశుద్ధుడినే నువ్వెలా చెప్పగలుగుతున్నావు? నువ్వలా చెప్పగలుగుతున్నావంటే సిలువ గురించి నీకింకా అర్థం కాలేదు. సిలువ విలువ తెలియలేదు. పస్కా బలి పశువుగా యేసు ప్రభు చేసిన ఆ బలియాగం నీకు అర్థం కాలేదు. నువ్వు పరిశుద్ధుడిగా యేసు ప్రభు ఇంకా నిన్ను చేయలేదా? యేసు ప్రభు పరిశుద్ధుడిగానే నిన్ను చేశాడు. ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరిస్తున్నావో, ఏ రోజైతే నీ హృదయంలో అంగీకరించావో, బాప్తిసం తీసుకున్న రోజున కాదు, యేసు ప్రభువుని నీ హృదయంలో అంగీకరించుకున్నప్పుడు,
అది దేవుడిచ్చిన మొట్టమొదటి బాప్తిస్మం అది. దేవుడిచ్చిన బాప్తిస్మం నీ హృదయంలో అంగీకరించడం. నీటి బాప్తిస్మం వల్ల రక్షణలోకి రారండి. హృదయ బాప్తిస్మం. నీ హృదయంలో ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించావో, అది నిజంగా యేసు ప్రభు ఇచ్చిన బాప్తిసం. ఆ పస్కా బలిలో నీ పాపములన్నీ కడిగి వేయబడ్డాయి. యేసు ప్రభువే ఆ పస్కా బలిలో, పస్కా బలి పశువుగా ఆయన తను అర్పించుకొని నీ కోసం, నీ కుటుంబంలో ఉన్న అందరి కోసం ఆయన శిలువ యాగం చేసి నిన్ను పరిశుద్ధుడిగా, గొప్పవాడుగా యేసు ప్రభు నిన్ను చేశాడు. ఇంకా నువ్వది అంగీకరించలేకపోతున్నావా? మతపరమైన ఆచారాలు ఆచరిస్తున్న యూదుల్లాగా ప్రతి వారము, ప్రతి రోజు, ప్రతి సంవత్సరము బలి అర్పిస్తూనే ఉన్నావా? వారిలాగా నువ్వు కూడా అలా అర్పిస్తూనే ఉంటే, ఇంకా పాపిని అని నువ్వు ఇంకా దేవుని ముందు చెప్తున్నావంటే, యేసు ప్రభు సిలువని నువ్వు కించపరుస్తున్నావు. యేసు ప్రభు సిలువని నువ్వు అవమానపరుస్తున్నావు. యేసు ప్రభు సిలువలో నీ కోసం చనిపోయాడని నువ్వు నమ్మట్లేదు. ఈరోజు పాపినని చెప్పి క్షమించని, మళ్ళా రేపొద్దున పాపినని చెప్పి క్షమించావు అని నువ్వు చెప్తున్నా ప్రతిరోజు యేసు ప్రభువును నువ్వే సిలువేస్తున్నావా? విలువ సిలువలో యేసు ప్రభు చేసిన దానికి నీకు ఇంకా అర్థం కాలేదా? యూదుల్లానే ఇంకా బ్రతుకుతున్నావా? యూదుల్లానే బ్రతికితే ప్రతిరోజు కూడా నువ్వు ఆశీర్వాదాన్ని చూడలేవు. సిలువ యాగాన్ని గురించి అంగీకరించి నేను పరిశుద్ధుడినని నమ్మావా? ప్రతిరోజు కూడా దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని ప్రేమని, దేవుని కృపని, దేవుని శక్తిని, దేవుని యొక్క బలాన్ని అన్నిటిని నువ్వు చూడగలుగుతావు. యేసు ప్రభువు నీ కోసం పస్కాలో బలి అయిపోయాడు. ఇంకా ఈ విషయాలే దేవుడు ఇక్కడ రాశాడనమాట. తర్వాత మనం ఆలోచించే విషయాలు కూడా దేవుడు ఇక్కడ రాశాడు. 21వ వచనం. కానీ యేసు మాట్లాడింది ఆలయమనే తన దేహాన్ని గురించి. ఆయన తిరిగి లేచాక ఆయన శిష్యులకు ఆయన చెప్పింది జ్ఞాపకం వచ్చింది. అప్పుడు వాళ్ళ గ్రంథాల్లో వ్రాయబడిన వాటిని, యేసు చెప్పిన వాటిని విశ్వాసం ఉంచాడు. ఓకే. 23-25 చాలా కొంచెం మంచి వాక్యం అండి. ఒకసారి చూడండి. బైబిల్‌లో ఉన్న ప్రతి ఒక్కటి మంచిదే. కానీ ఇది చాలా మనకి తెలియాల్సిన అవసరం ఉంది. పస్కా పండుగ రోజుల్లో ఆయన యెరూషలేములో ఉండి చేసిన అద్భుతాలని ప్రజలు చూసారు. వాళ్లకు ఆయన పట్ల విశ్వాసం కలిగింది. అద్భుతాలు చేయడం ద్వారా అనేక మంది ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది. 24వ వచనం. కానీ ఆయనకు మానవ స్వభావము తెలుసు కనుక తనను తాను వాళ్లకు అప్పగించుకోలేదు. 25వ వచనం. మానవ స్వభావం ఆయనకు తెలుసు కనుక మానవుల గురించి ఆయన ఎవడును సాక్ష్యం చెప్పనవసరం లేదు. ఓకే. 24, 25 మీ యొక్క బీఎస్ఐ బైబిల్‌లో నేను చదువుతాను. ఒకసారి చూడండి. ఆహ్, ఎ రెండో అధ్యాయము 24, 25. అయితే యేసు అందరిని ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారికి వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని అంతర్యమును ఎరిగిన వాడు గనుక ఎవడును మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కరలేదు. ఇంకొక వర్షన్‌లో కూడా చూద్దాం. 24, 25. కానీ ఆయనకు మానవ స్వభావం తెలుసు కనుక తనను తాను వాళ్ళకు అప్పగించుకోలేదు. 25 వచనం. మానవ స్వభావం ఆయనకు తెలుసు కనుక మానవులందరి గురించి ఎవడును సాక్ష్యం చెప్పనవసరం లేదు. ఇంకొక వర్షన్‌లో చదువుదాం. ఈసీవి 24. అయితే యేసుకు ప్రజలందరి గురించి తెలుసు గనుక ఆయన తనను తాను వారికి అప్పగించుకోలేదు. 25వ వచనం. ప్రతి వ్యక్తిలో ఏమి ఉందో ఆయనకు తెలుసు గనుక మానవుల గురించి ఏ సాక్ష్యం ఆయనకు అవసరం లేదు. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, ప్రతి వ్యక్తిలో ఏమి ఉందో ఆయనకు తెలుసు కనుక మానవుల గురించి ఏ సాక్ష్యం ఆయనకి అవసరం లేదు. చాలా గొప్ప మాటండి. నువ్వు నమ్ముతున్నావో, నమ్మట్లేదో, నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావో, ఏ విధంగా ప్రార్థన చేయట్లేదో, ప్రతి విషయం కూడా నీ తండ్రి అయిన దేవుడికి తెలుసు. ఓకే. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, హృదయపూర్వకంగా నీ కోసం యేసు ప్రభువు సిలువలో చనిపోయాడని నువ్వు నమ్ముతున్నావా?
నీ హృదయంలో నువ్వు నమ్ముతున్నావా? అక్కడ తెలుసు యేసు ప్రభువుకి. అక్కడున్న వాళ్ళందరి గురించి, వాళ్ళ యొక్క ఆలోచనల గురించి యేసయ్యకి తెలుసు అని చెప్తున్నాడు. వాళ్ళు నిజంగా ఆ పస్కా బలి పశువుగా యేసు ప్రభు వచ్చాడని వాళ్ళు నమ్ముతున్నారో లేదో కూడా ఆయనకి తెలుసు. వాళ్ళు నమ్ముతున్నారో లేదని వాళ్ళ ముందు యేసు ప్రభువు ముందు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువుకి అక్కడ రుజువు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యేసు ప్రభువును ముందు నువ్వు ఏం ప్రూఫ్ చేయాలనుకుంటున్నావు? నువ్వు చాలా సార్లు యేసు ప్రభు ముందు ప్రూఫ్ చేయాలనుకుంటావు గదా! యేసు ప్రభువు చేసిన ఆ ప ఆ బలియాగాన్ని నువ్వు చూడవు. నిన్ను నువ్వు ప్రూఫ్ చేసుకోవాలనుకుంటున్నావు చాలా సార్లు. ఇదే చాలా చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంది ప్రతి క్రైస్తవుల్లో. నువ్వేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావు దేవుని ముందు. నువ్వేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది నీ తండ్రి దగ్గర అని యేసుప్రభు అంటున్నాడు. ప్రతి వ్యక్తి నా దగ్గరకొచ్చి ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నా ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలీదా? నేను కదా వాళ్ళకి విడుదలిచ్చింది. నువ్వు ఎలా కనిపిస్తున్నావు? నేను దేవుని ముందు పరిశుద్ధుడిగా కనిపిస్తున్నానా? అని నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అనుకుంటున్నావు. నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని యేసుప్రభు చెప్తున్నాడు. నిజంగా నువ్వు ప్రేయర్ చేస్తున్నప్పుడు ఇంకొక విషయం, నువ్వు ప్రేయర్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావు. వేరే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు. వేరే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, వాళ్ళ కోసం ప్రభువా నువ్వు ఉదాహరణకి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఓకే. ఈ టాపిక్ మనం రేపు మాట్లాడుకుందాం. ఈ వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంది రేపు మాట్లాడుకుందాం. ప్రెజెంట్ నువ్వు దేవుని ముందు ఏం ప్రూఫ్ చేసుకోవాలనుకుంటున్నావు? మనమందరం గూడా దేవుని ముందు ఏం ప్రూఫ్ చేయాలనుకుంటున్నాం? నేను నీతిమంతుడనా? నువ్వు గొప్పవాడివనా? ప్రభువా నేను ఈరోజు బైబిల్ చదివాననా? ఈరోజు వాక్యం విన్నాననా? లేదా నీతిమంతుడిగా ఉన్నానని ప్రూవ్ చేయాలనుకుంటున్నావా దేవుని ముందు? నువ్వు ఏమీ దేవుని ముందు ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభువే శిలువ రక్తము ద్వారా నిన్ను నీతిమంతుడిగా నిరూపించాడు. నీతిమంతుడనే ఒక ముద్ర నీ పైన వేశాడు. నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె అని శిలువ రక్తము ద్వారా యేసు ప్రభు నీ మీద ముద్ర వేశాడు. నీవు ఎవరి ముందు నిరూపించుకోవాలి? మంచిదానివి, మంచివాడివి, ఒక మంచి క్యారెక్టర్ కలిగిన వాడివి, డబ్బున్న వాడివి, గొప్పతనం కలిగిన వాడివి, దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవని ఎవరి ముందు నువ్వు నిరూపించుకోవాలి? ఒకసారి ఆలోచించు. నిన్ను 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 నువ్వు నిరూపించుకోవడానికి చాలా కార్యాలు నువ్వు చేస్తున్నావా? యూదుల ఆచారాల్లా చేస్తున్నావా? ఎవ్రీడే ప్రార్థన కూడా ప్రతిరోజు కూడా నువ్వు చేసే ప్రార్థన కూడా నిన్ను నువ్వు దేవుని ముందు నిరూపించుకుంటున్నావా? నిరూపించుకోవాల్సిన అవసరం ఏముందమ్మా? అప్పుడు యూదులు కూడా వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ పాపాలన్నీ తొలగిపోవడానికి సిలువ రక్తంలో అదే గొర్రెపిల్ల లేకపోతే ఎద్దు లేకపోతే పావురపు రక్తాన్ని అక్కడ ఉంచి ప్రభువా ఇదిగో మమ్మల్ని మేము నిరూపించుకుంటున్నాము. ఈ రక్తం ద్వారా మమ్మల్ని పరిశుద్ధులుగా చేయని. మరి నిన్ను నువ్వు రోజు గూడా దేని ద్వారా నిరూపించుకుంటున్నావు? ఇంకా యూదుల్లానే నువ్వు నిన్ను నిరూపించుకుంటున్నావా? యేసుప్రభు అదే చెప్తున్నాడు. నువ్వు నా ముందు పాపిగా నిలబడొద్దు. నా సిలువ రక్తాన్ని అంగీకరించావా? నువ్వు పరిశుద్ధుడిగా నిలబడుతున్నావని నువ్వు గుర్తు చేసుకో. ప్రార్థనలో మనం పరిశుద్ధురాలుగా మనము నిలబడుతున్నాము. ఈ రోజున నువ్వు, నేను, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు గూడా యేసు ప్రభువుని ఎవరైతే హృదయంలో అంగీకరిస్తున్నారో, అంగీకరించిన ప్రతి ఒక్కరిని గూడా దేవుడు పరిశుద్ధురాలుగా దేవుడు చూస్తున్నాడు. 1 పేతురు 2:29లో కూడా రాయబడి ఉంది. రాజులైన యాజక సమూహాలుగా, పరిశుద్ధ జనాంగంగా, దేవుని సొత్తైన జనాంగంగా దేవుడు నిన్నను ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు గూడా యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరిని గూడా దేవుడు అలా చూస్తున్నాడు. ఎవరి ముందు నువ్వు నిరూపించుకోవాలి బ్రదర్, సిస్టర్? ప్రేయర్ చేస్తున్నప్పుడు ఎవరి ముందు కూడా నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదని నువ్వు హృదయపూర్వకంగా ప్రేయర్ చేసావా? చాలా గొప్ప రిజల్ట్ నీ జీవితంలో కలుగుతది. ఈ రోజున ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు పస్కాకి ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇచ్చాడు? ఆయనే పస్కా బలి పశువుగా వచ్చి నీ లైఫ్‌లో ఉన్న ప్రతి ఒక్క పాపాన్నంతటిని తొలగించడానికి ఆయనే పస్కా బలి పశువుగా నీ జీవితంలోకొచ్చాడు. యెస్. సంపూర్ణంగా నీ పాపములన్నీ కూడా సిలువలోనే యేసయ్య తీసేశాడు. యేసు ప్రభువే ఆ పస్కా బలి పశువు. యూదులలాగా
ఆచార మతపరమైన సంప్రదాయాలు కలిగిన క్రైస్తవుడిగా బ్రతకొద్దు. నిజమైన దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. ప్రతిరోజు కూడా దేవుని ప్రేమను మనం అనుభవించాలి. ఇంకా ఆచార మతపరమైన వాటిలోనే నువ్వింకా దేవుని ప్రేమను చూస్తున్నావా? దేవుని ప్రేమను అందులోనే వెతుక్కుంటున్నావా? లేదు. నిజమైన దేవుని ప్రేమ నీకెక్కడ కనిపించిందంటే, ఎక్కడ స్టార్ట్ అయిందా? పస్కా బలి పశువుగా యేసు ప్రభువు చనిపోవడం ద్వారా నీ యొక్క దేవుని యొక్క ప్రేమ నీ జీవితంలో స్టార్ట్ అయింది. ఇంకా దేన్ని బలిగా అర్పిస్తున్నావు? ప్రతిరోజు దేన్ని బలిగా అర్పిస్తున్నావు నువ్వు దేవునికి? ఇంకా అర్పించుకో. నీ మనసులో ఉన్న ఆలోచనలు తీసి, దేవుని ముందు, నీ తండ్రి ముందు నువ్వేంటో అని నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్న నిజం ఫస్ట్ తెలుసుకో. అది తెలుసుకొని ప్రే చెయ్యి. అది తెలుసుకొని దేవునితో మాట్లాడు. అది తెలుసుకొని బైబిల్ చదువు. అది తెలుసుకొని ప్రార్థనలో ఉండు. అది తెలుసుకొని సంతోషంతో వర్షిప్‌లో ఉండు. అది తెలుసుకొని దేవునితో సమయాన్ని గడుపు. నీ జీవితం కొన్ని కోట్ల మందికి వెలుగిచ్చే జీవితంగా మారతది. ఎప్పుడైతే నువ్వు దేవుని ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదని నీకు తెలుస్తదో, నీ ముందున్న ప్రాబ్లమ్‌కి నువ్వు ఆ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయగలని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నీ ముందున్న కష్టానికి, నీ ముందున్న వ్యాధికి, నీ ముందున్న అనారోగ్యానికి, నీ ముందున్న అప్పుకి, నీ ముందున్న ప్రాబ్లమ్‌కి, నీ ముందున్న డబ్బుకి నువ్వేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు యొక్క దేవుని యొక్క ప్రియ కుమారుడు అని నిన్ను నువ్వు అంగీకరించినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ మనీ నీ దగ్గరికొస్తది. ఆటోమేటిక్‌గా ఈ అనారోగ్యం పోతది. ఆటోమేటిక్‌గా సంఘంలో, సమాజంలో నీకు విలువ పెరుగుతది. ఆటోమేటిక్‌గా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా నువ్వు అక్కడ నిలబడుతున్నప్పుడు నిన్ను బట్టి, నీ యొక్క క్యారెక్టర్‌ని బట్టి, యేసు ప్రభువు ఇచ్చిన ఆ క్యారెక్టర్‌ని బట్టి దురాత్మలు కూడా నిన్ను చూసి పారిపోతాయి. దేవుడు నిన్ను ఆయన శిలువ రక్తము ద్వారా పరిశుద్ధుడిగా నిరూపించాడు. ఇంక నిన్ను నువ్వు నిరూపించుకోవద్దు. ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. ఇంకా ప్రార్థనలో నువ్వు దేవుని ముందు ఎలా ఉంటున్నావు? ప్రతిరోజు నిరూపించుకుని, ప్రతి సంవత్సరము బలి అర్పించి, ప్రతి వారము కూడా బలి అర్పించి, బలి పశువుని తీసుకెళ్ళే ఆ యొక్క ఆచార మతపరమైన యూదుల్లానే ఉన్నావా? నిజమైన దేవుని ప్రియ కుమారుడుగా ఉన్నావా? ఒక్కసారి చెక్ చేసుకోండి. యేసు ప్రభువుకి నువ్వు ఆయన ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు, యేసు ప్రభువు ముందు నువ్వు నిరూపించుకోవాల్సింది ఇప్పుడేది లేదు. ఇప్పుడేది కూడా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రియ కుమార్తెగా ఉన్నానని నువ్వు అంగీకరించు. పూర్తిగా అంగీకరించు. నీ జీవితంలో జరగబోయే గొప్ప అద్భుతాలకి నువ్వే ఆ నిమిషంలో స్టార్ట్ చేస్తావు. అద్భుతాలు చూడడం స్టార్ట్ చేస్తావు. అద్భుతాలు చేయడం స్టార్ట్ చేస్తావు. మీరు ఇక్కడ చూస్తే 23వ వచనం. పస్కా పండుగ సమయంలో ఆయన యెరూషలేములో ఉన్నప్పుడు ఆయన చేస్తున్న అద్భుత క్రియలను చూసి చాలా మంది ఆయన పేరును నమ్మారు. యెస్. యేసు నామం నమ్మారు. నువ్వెప్పుడైతే యేసు ప్రభువుని ఈ విధంగా అంగీకరిస్తావో నీ ద్వారా దేవుడు ఫస్ట్ నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. తర్వాత నీ ద్వారా అద్భుతాలు జరిగించడం చూసి అనేక మంది యేసు ప్రభువుని నమ్ముకుంటారు. యేసు ప్రభువుని నమ్ముకునే విధంగా యేసు ప్రభువు ముందు నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వే వేరే వారి ముందుకెళ్ళి ప్రార్థన అవసరత ఇచ్చే విధంగా ప్రతిరోజు బలి పశువుని అర్పించే ఆచార మతపరమైన యూదుల్లాగా, క్రైస్తవుల్లా బ్రతుకుతావా? ఒక్కసారి నువ్వే నిన్నొక్కసారి చెక్ చేసుకొని దేవుని ముందు ఒకసారి దేవుని కుమారుడుగా మాట్లాడడం మొదలుపెట్టు. ఈ రోజున గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. దేవుడు ని దేవుడు నిన్ను చేశాడు. నువ్వు కాదు. నువ్వు కాదు. నువ్వు చేసిన ఉపవాసం కాదు. నువ్వు చేసిన ప్రార్థన కాదు. నువ్వు చేసిన బైబిల్ రీడింగ్ కాదు. నువ్వు చేసిన దేవుడికిచ్చిన డబ్బు కాదు. దేవుడికిచ్చిన దశమభాగం కాదు. దేవుడికిచ్చిన కృతజ్ఞతార్పణ కాదు. ఇవేవి కాదు. కేవలము యేసు ప్రభు చేసిన శిలువ రక్తము యొక్క అభిషేకం, శిలువ రక్తం యొక్క విడుదల నిన్ను విడుదల కలిగించి
గొప్పగా, పరిశుద్ధుడిగా, రాజులైన యాజక సమూహంగా చేసింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా, రాజులైన యాజక సమూహంగా దేవుడు చేశాడు. హృదయంలో ఎప్పుడైతే యేసు ప్రభువుని మనం అంగీకరిస్తామో దాన్ని యేసు ప్రభు ఇచ్చే మొట్టమొదటి బాప్తిసం అంటాం. అందుకే యోహాను అంటాడు, నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను, నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మతోను అగ్నితోను నీకు బాప్తిసం ఇస్తాడని. యేసు ప్రభు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మతో మనకి బాప్తిసం ఇచ్చాడు. ప్రతి క్రైస్తవుడు కూడా మొట్టమొదటి తీసుకునేది పరిశుద్ధాత్మ బాప్తిసం. పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే భాషలు మాట్లాడడమే కాదండి. హృదయమందు ఎప్పుడైతే అంగీకరిస్తున్నామో దాన్ని పరిశుద్ధాత్మ బాప్తిసం అంటాం. అందుకే పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు శిలువ రక్తాన్ని, యేసు ప్రభు శిలువ శరీరాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటున్నామంటే మన కోసం ఆయన విడుదల కలిగించాడని. ఈ రోజు నుంచి నేను కాదు, నా యేసయ్య అని ధైర్యంగా చెప్పడానికి నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిలో కూడా ఇదిగో దేవుడు చేసిన ఈ పాస్ ఓవర్ పస్కా బలి పశువుగా ఆయన ఏదైతే కల్వరి సిలువలో ఆయన ఏదైతే చేశాడో అది నీ జీవితంలో జరిగింది అనడానికి గుర్తుగా మనం ప్రతిరోజు కూడా, ఆది అపోస్తలులు ప్రతిరోజు కూడా ఆయన సిలువ రక్తాన్ని, సిలువ శరీరాన్ని తీసుకున్నారు. సో అందుకోసమే మనం కూడా ప్రతిరోజు ఆయన సిలువ రక్తాన్ని, సిలువ శరీరాన్ని తీసుకుని నేను కాదు, నా యేసయ్య వల్ల నేను ఆశీర్వదించబడుతున్నానని ఆయన గురించి మనం తెలియచెప్తున్నాం. ఇంకా మరలా చెప్తున్నా, ఇంకా ఆచార మతపరమైన ఆలోచనలు ఇంకా నీలో ఉన్నాయా? అవి ఈ రోజున పూర్తిగా విడిచిపెట్టి శిలువ రక్తం యొక్క విలువ తెలిసిన దేవుని ప్రియ కుమారుడిగా మాట్లాడడం, జీవించడం, ప్రార్థించడం, ఇంకా అనేక మందికి అద్భుతాలు చేసే నిజమైన ప్రియ కుమారుడిగా ఉండడం, నీ ద్వారా గొప్పగా యేసు నామమునికి గొప్ప మహిమ కలిగే విధంగా బ్రతకడం దేవుడు నీకు నేర్పించాడని నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధాత్మ దేవుడా, కృప కలిగిన యేసయ్య, నీకే వందనాలు ప్రభువా. ప్రేమించే యేసయ్య, ఎంత ప్రేమను చూపించావా. యూదులకి తెలియక ఆ యొక్క మతపరమైన ఆచారాలతో ఇంకా బ్రతుకుతున్నప్పుడు, ఈ మతపరమైన ఆచారాలు మీరు ఇంక చేయాల్సిన అవసరం లేదు, పస్కా బలి పశువుగా నేనే వచ్చానని చెప్పి, నువ్వు పస్కా బలి పశువుగా సిలువలో మా కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి విడుదల కలిగించి పునరుత్థానుడై మూడవ దినం లేచి నీతిమంతులుగా మమ్మల్ని చేశావా ప్రభువా. ప్రభువా, నీ నీతిని బట్టి మేము నీతిమంతులుగా ఉన్నామని దేవా, ఇదిగో ఆచార మతపరమైన వాటికి మేము లొంగిపోకుండా కేవలము నీ నీతిని బట్టి మేము నీతిమంతులుగా ఉన్నామని బ్రతికే జీవితాన్ని నువ్వు మాకు దయచేసి ఉన్నావని, మేము మీ ముందు ఏది నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా నీ పిల్లలుగా ఉన్నామని మమ్మల్ని మేము దేవా పరిశుద్ధులుగా, రాజులైన యాజక సమూహాలుగా నమ్మే అంత విశ్వాసం మాలో కలుగు చేయండి. మా ముందు అద్భుతాలను జరిగిస్తున్నావని, మా ద్వారా అనేక అద్భుతాలు జరిగించి యేసు నామమునికి ఎంతో మహిమ కలిగించే విధంగా, నీ నామమునికి ఎంతో మహిమ కలిగించే విధంగా ఈ రోజున అద్భుతాలు చేసే ప్రియ కుమారుడిగా, ప్రియ కుమార్తెగా మమ్మల్ని అందరినీ కూడా మార్చి ఉన్నావని, పరలోకంలో నువ్వు కలిగిన సమస్తం కూడా నీ శిలువ రక్తము ద్వారా నీ పిల్లలుగా ఈ భూమి మీద మేము పొందుకుని ఉన్నామని నమ్మి పొందుకొని ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామమున మీ అందరికీ వందనాలు.